నమస్కారం. ఈటీవీ లైవ్ మానస ప్రోగ్రాంకి మీకందరికీ నా ఆహ్వానం. నా పేరు గుడిపాటి రమణ. నా ప్రొఫెషన్ ఆర్కిటెక్చర్, పైగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు లక్ష్యం, గోల్, టార్గెట్. ఏమైనానండి, జీవితము పుట్టడము చావడము ఈ రెండు ఫిక్స్డ్. ఈ మధ్యలో జర్నీ ఈ మనకి ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి. అయితే పుట్టంగానే మనకేమీ తెలియదు. కాకపోతే మనకి ఏమి కావాలో, ఏమి అవసరమో ఇచ్చే తల్లిదండ్రులు నెమ్మదిగా మన పెంచుకుంటూ వస్తారు. అదే దాంట్లో మనకి ఏం కావాలో తెలియదు. కానీ బాధ వేసినప్పుడు పిల్లలు ఏడవడం, దాంతో ఏం చేయాలో తల్లిదండ్రులు ఆలోచించుకోవడం జరుగుతుంది. అలా వయసు పెరుగుతున్న కొద్దీ ఒక ఏజ్కి వచ్చినప్పటికీ మనకు అర్థమవుతుంది. మొదట మన తల్లిదండ్రులు నేర్పుతారు, తర్వాత స్కూల్లో మన టీచర్లు నేర్పుతారు, మన స్కూల్కి పోతున్నప్పుడు మన ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన పెరిగిన వాతావరణంలోనూ వీళ్ళందరూ మనకి నేర్పుతూ వస్తుంటారు. ఎప్పుడైతే మనకి ఎగరగలిగే పరిస్థితి వస్తుందో, ఎప్పుడైతే మనంతట మనమే ఆలోచించుకునే పరిస్థితి వస్తుందో, అప్పుడు మనము మన వివేకాన్ని జోడించి మనకేం కావాలో మనం అనుకుంటాం. కోరికలు మొదలవుతాయి. ఏమి కావాలి, ఎలా సాధించుకోవాలి, అమ్మని అడిగి ఏం తీసుకోవాలి, అక్కయ్యని అడిగి ఏం తీసుకోవాలి, నాన్నని అడిగి ఏం తీసుకోవాలి, అలా కోరికలు అలా ముందర సాగుతాయి. అప్పటికి మనకి లోకజ్ఞానం లేదు. 10వ తరగతికి వచ్చేస్తాం. మనం సైన్స్ వైపు పోవాలా, మ్యాథమెటిక్స్ వైపు పోవాలా, లేక కామర్స్ వైపు పోవాలా, మనము డిసైడ్ చేస్తామో తెలియదు, మన పేరెంట్స్ డిసైడ్ చేస్తారో లేదు. కానీ ఒక్కసారి ఆ లైన్లో వెళ్ళిపోయాక, అంటే ఆ లైన్లోకి వెళ్ళిపోయాం అన్నమాట. పక్కకి జరిగే పరిస్థితి ఇండియాలో అయితే లేదు. తర్వాత మనము కాలేజీకి వెళ్ళంగానే మనకి నిజమైన స్వేచ్ఛ వచ్చినట్టు ఫీల్ అయ్యి మనం ఏం చేయాలో తీర్మానించుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఏంటి, ఒక జీవితంలో ఒక 15 సంవత్సరాల దాకా లేనిది, అప్పుడు మనకి ఏమి కావాలో అన్నది మనం నిశ్చయించుకునే పరిస్థితి. ఎంపీసీ అయితే ఇంజనీరు, బైపీసీ అయితే డాక్టరు, సిఈసీ అయితే సిఏనో, వాట్ ఎవర్ మనం అనుకున్నవి. లైన్ అయితే పడిపోయింది. కానీ జీవితంలో ఏమి కావాలనే కోరికలు అప్పుడే వస్తాయి. తల్లిదండ్రులు చెప్పేది కరెక్టా కాదా అని మీమాంస, వాళ్ళు చెప్పినట్టే నడవాలన్న ఒక నమ్మకము, నాకు ఇది కావాలనుకున్న కోరిక, యవ్వనము, ఇవన్నీ కలబోసి ఎటు వెళ్తున్నాము అన్న డిసిషన్ మేకింగ్లో వచ్చేస్తాం. ఇక్కడ 3 విషయాలు. లక్ష్యము అన్నది మన టార్గెట్ తెలిసింది. కోరికలు, అవసరాలు రెండు వేరు. వాంట్స్ అండ్ నీడ్స్. కోరికలు మనకు ఎలాగూ ఉన్నాయో, చిన్నప్పటి నుంచి కోరికలు ఇలా చెప్పాం కదా, కోరికలు నడుస్తూనే ఉంటాయి. అవసరాలు తల్లిదండ్రులు తీరుస్తూనే ఉన్నారు. కాకపోతే కళలు అన్నది అప్పుడే మొదలవుతాయి. చిన్నప్పుడు కళలు వేరే, ఈ టైంలో వచ్చే కళలు వేరు. అది చేయాలి, ఇది చేయాలి, అది సాధించాలి, నేను ఇది చేస్తాను, అది చేస్తాను చెప్పుకోవడము. మన చుట్టూ ఉన్న కాలేజీలోనో వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను అదైతాను, ఇదైతాను అనుకోవడం. పీర్ ప్రెషర్ అంటారు. మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న పరిస్థితులు బట్టి మనకున్న ప్రెషర్. తల్లిదండ్రుల కోరికలు, మన కోరికలు ఎప్పటిదాకా కోరికల్లాగా ఉండిపోతాయి. ఇక తీర్చుకుంటాం, లేకపోతే లేదు. అవసరాలు తీర్చే తల్లిదండ్రులు ఉండొచ్చు, మన అవసరాలు తీరకుండా ఉండవచ్చు. సో మనము అందరం ఒకటే కాదు కాబట్టి కొందరు పరిస్థితులు, కొందరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, చదువుకున్న తల్లిదండ్రులు, పైసలున్న తల్లిదండ్రులు, పైసలు లేని తల్లిదండ్రులు, తల్లిదండ్రులు లేనే పిల్లలు,
చదువు చెప్పేవాళ్ళు ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు చదువు అబ్బచ్చు, అబ్బకపోవచ్చు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకటి కాదు. మనం ఏమిటి అన్నది తీసుకోవాలి. మనం చెప్పేది, ఇప్పుడు మాట్లాడబోయేది ప్రతి ఒక్కరికి సంబంధించి కాదు. చెప్పేది మాత్రం ఒకటే, కానీ అందరూ వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఆల్ ఆర్ నాట్ ఈక్వల్లీ గివెన్ ఆపర్చునిటీస్, బట్ ఎవ్రీబడి హ్యాస్ ఆపర్చునిటీస్. అందరికీ అవకాశాలు ఉన్నాయి, అందరికి ఒకే అవకాశాలు రావు. ఇది జీవితం. అందుకే మనకు అర్థం కాని జీవితంలో మనకు సాధించలేని ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ మనం ఏం చేయాలి అనేది తీర్మానించుకోవడం మానవ నైజం, అవసరం కూడా. కలలని కానీ కోరికల్ని కానీ సాకారం చేసుకోవాలి అని అనుకుంటే దాన్నే లక్ష్యంగా మార్చుకున్నప్పుడు సాధించే అవకాశం వస్తుంది. లక్ష్యం లేని వాళ్ళు ఈ జీవితంలో ఎంతోమంది ఉన్నారు, తారసపడుతుంటారు మన చుట్టుపక్కల. జీవితం నడుస్తుంది, జీవితం అయిపోతుంది. లక్ష్యం లేని వాళ్ళు చాలామంది. ఆ రోజుకి ఇది గడిపితే చాలు అన్న ఆ రోజు లక్ష్యాలు ఉండొచ్చు. నెక్స్ట్ మంత్ దాకా ఎలా ఉండాలి, ఆ తర్వాత ఎలా ఉండాలి అని చిన్న చిన్న లక్ష్యాలు ఉన్నవాళ్ళు ఉంటారు. అది కూడా పూర్తి కావచ్చు. కానీ మనము మానవ నైజం ఎలాంటిదంటే ఏదో గొప్పగా సాధించి అందరూ మెచ్చుకునేటట్టు, తల్లిదండ్రులు మా అబ్బాయి మా అమ్మాయి అని చెప్పుకునే పరిస్థితి వచ్చేటట్టు, నేను సాధించాను అన్నొక ఫీలింగ్ వచ్చేటట్టు వావి వచ్చిన రోజు మీ జీవితం మారిపోతుంది. అంటే మన కోరికలను కానీ మన కళలను కానీ సాకారం చేసుకోనే పరిస్థితి గురించి మాట్లాడదాం. అదే లక్ష్యం. లక్ష్యం అన్నది ఎలా ఉంటుందంటే, మనం లక్ష్యం గురించి ఆలోచిస్తున్న కొద్దీ లక్ష్యము కూడా మన మీద ప్రభావం చూపుతుంది. ఒక్క ఆలోచనతోనే మొదలవుతుంది. ఈరోజు సాయంత్రం ఒక సినిమా చూడాలి అన్న చిన్న లక్ష్యం, ఒక రోజుకు లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం సాధన కోసం సాయంత్రం ఉన్న మన ప్రోగ్రాంలు మానుకుని తల్లిదండ్రులను ఒప్పించి దానికి సరిపడా డబ్బులు తీసుకుని, అంటే సాయంత్రం వెళ్ళాలనుకో పొద్దునుంచే దాన్ని మొదలవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, చాలా పైన చెప్తున్న ఎగ్జాంపుల్ ఇది. నిజమైన లక్ష్యాలు, పెద్ద లక్ష్యాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. లక్ష్యము లేనివాడు ఆల్రెడీ ఎక్కడున్నాడో అక్కడే ఉన్నట్టు, అక్కడే ఉంటాడు అన్నట్టు. లక్ష్యము పెట్టుకున్నవాడు ఆ లక్ష్య సాధన కోసము ఏమి కావాలో తనలో తను మార్పులు చేసుకుంటూ దానికి కావాల్సినవన్నీ సమాయత్తమయ్యి దాని వైపు దూసుకుపోవడమే మనిషికి ఇచ్చే ఒక మంచి అవకాశం. చెప్పాను కదా, పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ప్రయాణం ఈ జీవితం. ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఈ ప్రయాణం ఎంత బాగుంటుందో, లక్ష్యం లేకపోతే ప్రయాణం ఎలా ఉంటుందో మనకు చెప్పాలంటే, ఫుట్బాల్ గేమ్ తీసుకోండి. ఫుట్బాల్లో ఈ టీము బి టీము రెండు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక బంతి ఉంది, కానీ గోల్ పోస్ట్ లేదు. అంటే లక్ష్యము లేదు. వీళ్ళు ఏమి ఆడగలరు, ఎలా ఆడగలరు? ఇంత కష్టపడి జీవితంలో నేర్చుకున్నదంతా కూడా, చదువు కూడా అలాగా వాళ్ళ ఆటలో నేర్చుకున్న మెళకువలు ఎటువైపు ఆడతారు? గోల్ పోస్ట్ లేదు. అలాగే ఎంత చదివి ఉన్నా, ఎన్ని డబ్బులు ఉన్నా, మన దగ్గర ఏమున్నా, లక్ష్యం లేకపోతే ఏమీ లేనట్టు. ఒక్కసారి ఆ గోల్ పోస్ట్ పెట్టగానే అప్పుడు మొదలవుతుంది ఆట. అలాగే మనం కూడా జీవితంలో లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం వైపు దూసుకువెళ్ళేకి మనలో మార్పులు వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా వాటంతట అవే వచ్చేస్తాయి.
అయితే లక్ష్యము గురించి మాట్లాడినప్పుడు చాలామందితో మామూలుగానే అందరూ చెప్పేది ఏంటంటే, నేను నెంబర్ 1 కావాలనుకుంటున్నాను డాక్టర్గా, నేను నెంబర్ 1 ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, నేను నా సొంతంగా ఒక కారు కొందాం అనుకుంటున్నాను. చిన్నవి పెద్దవి లక్ష్యాలు. అయితే నెంబర్ 1 అంటే ఏంటి? నెంబర్ 1 అనేది లేదు. ఎప్పుడైతే ఎగ్జామ్ రాసామో ఆ రోజుకి అయిపోయిన తర్వాత మార్కులు వస్తే నెంబర్ 1. కానీ నెంబర్ 1 అంటే మనం నెంబర్ 2 నెంబర్ 3 చూసుకుని వాళ్ళకంటే ముందరికి వెళ్ళాలా అంటే కొంచెము క్లారిటీ తక్కువ అనమాట, వేగ్గా ఉన్నట్టు అనమాట. నేను లక్షాది కావాలనుకుంటున్నాను అంటే 10 లక్షల 20 లక్షల ఒక నెంబర్ ఉండాలి, ఒక క్లియర్గా ఉండాలి, మనకు అర్థమయ్యేటట్టు మన మనసులో ఫిక్స్ అయ్యేటట్టు ఉండాలి. ఎప్పుడైతే లక్ష్యము సరిగ్గా మనము చూడలేమో, లక్ష్యాన్ని మనము కరెక్ట్గా పిన్ పాయింట్ చేసి చెప్పలేమో, అది సాధించడం కొంచెం కష్టమైపోతుంది. నేను చాలా మంచివాడిని అనిపించుకోవాలంటే చాలా మంచివాడికి మీనింగ్ లేదు. ఎలా వస్తుంది? ఏమైతే మంచివాడు అంటారు? దానికి ఒక అవసరం ఏంటి అని చాలామంది లక్ష్యాలు మనసులో అనుకుని నీ లక్ష్యం ఏంటంటే చెప్తూ ఉంటారు వాళ్ళది, కానీ దాని గురించి మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ గుర్తు చేస్తే గుర్తుకొస్తుంది, ఆ తర్వాత 2 రోజులు వేరే పని మీద వెళ్ళిపోతారు. ఎందుకంటే దాని మీద ఏమీ ఫోకస్గా ఉండరు. కొందరు లక్ష్యాలు ఎందుకు నిర్దేశించుకోరు అంటే అవసరం కనిపించదు వాళ్ళకి. అమ్మ నాన్న సంపాదించారు, ఉంది ఒకటి, ఏముంది జీవితంలో ముందర సాగిపోతే సరిపోతుంది అని. ఏమన్నా లక్ష్యం పెట్టుకుంటే దాని గురించి కష్టపడి మన ఇప్పుడున్న కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కష్టపడాల్సి వస్తుందని నమ్మకం లేక, ఒకటి సాధించగలేను అని అనుకుని ఫెయిల్యూర్ అయిపోతాను అనుకుని సాధించినా, ఒకవేళ నేను నిజంగా సాధిస్తే దాని గురించి మొత్తం జీవితం అంతా అక్కడే ఉండాలి, మిగతా జీవితాన్ని నేను లేను అని ఒక భయం. రకరకాల కారణాలతో రకరకాలుగా వాళ్ళు చాలామంది లక్ష్యాన్ని క్లారిటీగా నిర్ధారించుకోరు. కారణాలు ఏమైనా కావచ్చు. కాకపోతే ఒక్కసారి లక్ష్యము అన్నది ఎలా నిర్ధారించుకోవాలో కూడా చాలా అవసరం. దాన్నే గోల్ సెట్టింగ్ అంటారు. మనము మన పురాణాలు ఇతిహాసాల్లో చాలా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మనకి, ఎన్నో. ఒక కథలో అర్జునుడు పాండవుల మధ్యముడు పిలిచి, అలా కర్ణుడు మిగతా వాళ్ళందరికీ పిలిచి పాండవులను ఇచ్చి వాళ్ళ గురువుగారు ద్రోణాచార్య వారు చెప్తారు, చెట్టు కనిపిస్తుందా అంట. కనిపిస్తుందండి. కొమ్మ కనిపిస్తుందా? కనిపిస్తుంది. కొమ్మ పైన చిటారు కొమ్మన పైన పక్షి కనిపిస్తుందా? కనిపిస్తోంది. పక్షి కన్ను కనిపిస్తుందా అని అడుగుతారు. కనిపిస్తుంది అంటారు అందరూ. అప్పుడు ఒక్కొక్కళ్ళకి బాణం ఇచ్చి, విలు బాణాలు ఇచ్చి కొట్టమని అంటారు. ఒక్కొక్కళ్ళు మళ్ళా అదే ప్రశ్న, చెట్టు కనిపిస్తుందా? కనిపిస్తుంది. కొమ్మ కనిపిస్తుందా? కనిపిస్తుంది. పక్షి కనిపిస్తుందా? అనగానే సరే పక్క జరుగు, వెరీ గుడ్ అని పక్కన పెట్టేస్తారు అందరూ. అర్జునుడు వస్తాడు. చెట్టు కనిపిస్తుందా? కనిపించటం లేదు. కొమ్మ కనిపిస్తుందా? కనిపించటం లేదు. పక్షి కనిపిస్తుందా? కనిపించట్లేదు. అందరు నవ్వుకుంటారు, ఏంటి ఏం కనిపించట్లేదు, ఏం కొడతాడని. మరి ఏం కనిపిస్తుంది అన్నాడు గురువు గారు. కన్ను కనిపిస్తుంది సార్. అది లక్ష్యం. మన చుట్టూ మన పని మనం చేసుకోనివ్వకుండా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. లక్ష్య సాధనకి మన చుట్టూ ఉన్నవి ఈ రోజుల్లో మీకు తెలిసింది సెల్ ఫోన్లో ఉన్న యాప్స్, మనకి టీవీ, ఈ ప్రపంచంలో వచ్చే డెవలప్మెంట్స్ వల్ల
ఎన్నో వచ్చాయి మనం డిస్టర్బ్ చేయడానికి. ఏ వయసులో అయితే ఏది చెయ్యాలో అది చేయకుండా అలా మనము వేరే వైపు వెళ్ళిపోగానే దారి తప్పిపోయినట్టు. మనకి తిరిగి రానిది టైమే. మన స్కూల్ డేస్ రాదు, ఇంటర్మీడియట్ డేస్ రావు, కాలేజ్ డేస్ రావు. ఎలా వెళ్ళిపోయాయో అలాగే ఈ వయసు వెళ్ళిపోతే కూడా మళ్ళీ రాదు. మీకు తెలిసిందే, వాట్సాప్ ప్రపంచాన్ని ఎలా వెళ్తుందో చూశారు. అలాగే టీవీలో ఇప్పుడు ఓటీటీ, ఎనీ టైం, ఓవర్ ది టాప్, ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ కూర్చొని మీ సెల్ ఫోన్లో మీరు సినిమాలు చూసేయచ్చు. మనం మనస్సుని, మన మెదడుని, మన కళ్ళని రోజు అప్పగిచ్చేస్తున్నాం. మన మనసు కాదు, మన కళ్ళు కాదు, మన టైం కాదు, మన జీవితం కాదు, అది తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అప్పగిస్తున్నాం. అది ఓటీటీలో కావచ్చు, అది గేమ్స్ కావచ్చు, టిక్టాక్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఎంత టైం ఇచ్చేస్తున్నాం. అదే మన జీవితంలో ఎవరికైనా కానీ 24 గంటలే ఉంటాయి. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, అమెరికా ప్రెసిడెంట్ కూడా కావచ్చు, మనకు కూడా 24 గంటలు. దాంట్లో మనం చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి ఎలాగూ. వాటికి నిద్ర, మిగతా కార్యక్రమాలకి మినిమంగా మనకి తెలిసినవి 10-12 గంటలు వెళ్ళిపోతాయి. మిగతా ఉన్న టైంని మనము ఎలా వాడుకోవాలన్న దాంట్లో కూడా ఇలా అప్పగిచ్చేస్తే మనం మిగిలిన టైం ఎంత మన కోసం. ఆ డిస్ట్రాక్షన్స్ కాదు, నేను అది చేస్తే తర్వాత ఇవన్నీ కూడా మనం చేసుకునే అవకాశాలు వస్తాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ మన లక్ష్యాన్ని నిర్ధారించుకుని దాని వైపు మనం దూసుకువెళ్ళటం. అలా అని చెప్పి మీ తప్పులు చేయలేదని ఎట్లా, అలా అని చెప్పి జీవితం బతకద్దు, జీవితంలో హ్యాపీగా ఉండడం, మనసు హాయిగా ఉండడం కోసం, ప్రశాంతత ఉండడం కోసం చేయవలసిన కార్యక్రమాలు, చూడవలసిన సీరియల్ చూసుకోవచ్చు. కాకపోతే ఏది అన్నది దానినే ప్రయారిటీస్ అంటారు. మనకి ఏది ముఖ్యము, ఏది తర్వాత అని మనం ఆర్డర్లో పెట్టుకోగలగాలి. ఇది ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటుందనేం లేదు. కొందరికి ప్రయారిటీ వాళ్ళ అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకోవడం కావచ్చు, కొందరు ప్రయారిటీ వాళ్ళ చెల్లెలు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం కావచ్చు, కొందరు సంపాదించి తమ్ముడిని చదవడం కావచ్చు. సో ఎవరి ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అయినా కానీ ఇవన్నీ ఉండగా మన జీవితం కోసము మనం చేయాల్సిన ప్రయాణంలో లక్ష్యం గురించి మాట్లాడుతాం. మొదటిది ఇందాక చెప్పాను, లక్ష్యం అన్నప్పుడు టార్గెట్ క్లియర్గా కన్ను కనిపించినట్టు పక్షులు మనకు కనిపించాలి, మిగతా కనిపించకూడదు. గోల్ కొట్టేటప్పుడు గోల్ పోస్ట్ మీద గోల్ కీపరే కాకుండా ఒక 10 మంది అడ్డంగా నుంచుంటారు. గోల్ పోస్ట్ కనిపించకుండా నుంచుంటారు, మీరు చూసుంటే ఫుట్బాల్లో. అయినా కానీ వాళ్ళని ఏమంటారు, అడ్డంకులు కదా, అడ్డంగా నిలబడ్డారు. అడ్డంకులు లైఫ్లో కూడా అలా అబ్స్ట్రకల్స్ ఉంటాయి. అంత ఈజీగా ఏదన్నా అంత ఈజీగా వచ్చేది ఏమి ఉండదు కదా. సో ఈ గోల్ ఎలా కొడతాడు అంటే, ఇలా బాల్ వెళ్ళి స్వింగ్ అయ్యి వీళ్ళందరినీ తప్పించుకొని వెళ్ళిపోతుంది. కొందరు వాళ్ళ మధ్యలోంచి కొట్టేస్తారు. అంటే ఏంటి, ఆబ్స్టకల్ తప్పించుకోవచ్చు, అడ్డంకులు తప్పించుకోవచ్చు, అడ్డంకుల్ని ఛేదించుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. దానికే మనము ఎలా ప్లానింగ్ చేసుకోవాలనేది ముఖ్యమైనది. దాని గురించే మనము ఇప్పుడు మాట్లాడదాం. గోలు, లక్ష్యము రాస్తే గుర్తుంటుంది, రాయకపోతే మర్చిపోతాం. రాస్తే మనకి మనం కమిట్మెంట్ ఇచ్చినట్టు వాళ్ళు అవుతాం. రాస్తే క్రిస్టలైజ్ అంటే స్ఫటికంలాగా క్లియర్గా ఉంటుంది మనకి రాస్తే. మనసులో అనుకుంటే అలాగే నీటి మీద వ్రాతలు,
శాండ్ మీద రాతల్లాగా రాయడం అనేది చాలా ముఖ్యం. ఇది మనమే చెప్పుకుంటున్నట్టు, మనకి కమిట్మెంట్ చేస్తున్నప్పుడు. ఆ రాసినప్పుడు ఏంటి, నేను ఒక కారు కొనాలి అని మీ మనసులో ఉంది. ఒక కారు కొనాలండి, ఇది నీ లక్ష్యం. అయితే ఫస్ట్ ఏ కారు, ఆ కారు ఎంత వాల్యూ, ఎప్పుడు కొనాలి, చాలా ముఖ్యమైన ప్రశ్నలు. 40,000కి సెకండ్ హ్యాండ్ కారు దొరుకుతుంది, 4 కోట్లకి పెద్ద కారు దొరుకుతుంది. ఫస్ట్ ఏ కారు, దాని విలువ ఎంత, ఎప్పుడు కొనాలనుకుంటున్నారు, ఒక 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత, వచ్చే సంవత్సరమా, ఈ నెల. సో రాసినప్పుడు అది మనకి క్లియర్గా వచ్చేస్తుంటుంది అనమాట. ఫలానా కారు ఒక 10 లక్షలది వచ్చే నెల జనవరి 31వ తారీఖులో 2022కి కొనాలి, ఇది మీ టార్గెట్ అన్నప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చెట్టు పోయింది, కొమ్మ పోయింది, కన్ను వచ్చినట్టు అనమాట. క్లియర్గా అమౌంట్, కారు, టైం. అయితే ముఖ్యమైనది మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, కారు కొనాలనే కోరిక మీద మీ నాన్నగారు కారు కొనమన్నారా, మీ అమ్మగారు కారు కొనమన్నారా? అలాగే ఇంజనీర్ కావాలని మీరు అనుకున్నారా, మీ నాన్నగారు అనుకున్నారా? మీ నాన్నగారు కాలేకపోయారని మనకి చెప్పారా, లేకపోతే మీ అమ్మగారు చెప్పారా? ఇంజనీర్ అనే కోరిక ఎలా వచ్చింది? అసలు కోరిక లేకుండా ఇంజనీర్లో వచ్చేసి సీట్ వచ్చి కూర్చున్నారా? అంటే ఏమైందనమాట, అనుకోకుండా జరిగినవి, కాకతీయంగా జరిగినవి మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయాయి. అంటే మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టామో ఎక్కడికి వచ్చాము, ఈరోజు మనం ఎక్కడున్నాం. సో కోరికలు అన్నవి సాధించకపోయినా పర్వాలేదు, కానీ లక్ష్యం అనేది సాధించడము, టార్గెట్ కాబట్టి, గోల్ కాబట్టి, రీచ్ అవ్వాలి కాబట్టి అది మనదై ఉండాలి, మన లక్ష్యమై ఉండాలి. అప్పుడే మనం పూర్తిగా దానికి కష్టపడగలం. నాన్నగారు అన్నారు కాబట్టి, అమ్మగారు అన్నారు కాబట్టి, వేరే వాళ్ళకి చూపించాలి కాబట్టి, మా కజిన్ కొన్నాడు కాబట్టి, మా ఫ్రెండ్ చేశాడు కాబట్టి నేను చేయాలనుకుంటున్నాను, వాటికంటే గొప్పవాడు ప్రూవ్ చేయాలనుకుంటున్నాను, అది వేరే వాళ్ళ కోరికలు అయిపోతే, వేరే వాళ్ళ టార్గెట్ అయితే మీరు చేయలేరు. చాలా కష్టం. కాకతీయంగా అది కూడా జరిగిపోతే దాంట్లో జీవిత ప్రయాణంలో అదొక మీకు ఒక ఫీలింగ్ ఇవ్వదు, గెలిచిన ఫీలింగ్ రాదు. సో గోల్ అన్నది రాయాలి, క్లియర్గా ఉండాలి, స్పెసిఫిక్గా అర్థమయ్యేటట్టు ఉండాలి, పక్షి కన్నులాగా ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తూ ఉండాలి, మనదై ఉండాలి, అచీవబుల్ అంటే సాధించగలిగే దగ్గర ఉండాలి. ఇప్పుడు ఈ వయసులో నేను ఇప్పుడు ఏదైనా లక్ష్యం పెట్టుకున్నాను అనుకోండి, మూన్కి వెళ్తాను అని అనుకున్నాను అండి, నేను ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటున్నాను, నేను సీఎం కావాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు అయ్యే పరిస్థితి కాదు. అంటే మనం చేయగలమా, సాధించగలిగే దగ్గరే ఉండాలి. మరి డ్రీమ్ బిగ్ అంటాం, యూ కెన్ అచీవ్ అంటాం. డ్రీమ్ బిగ్ కరెక్టే, ఆ డ్రీమ్ లాగా ఉన్న డ్రీమ్ని మార్చుకోవాలి అంటే లక్ష్యంగా మార్చుకోవాలి. ఇందాక మొదలుపెట్టాం, కళలు సాకారం. ఆ డ్రీమ్ బిగ్ చేయాలి అంటే, అది సాధించాలి అంటే ఖచ్చితంగా మన డ్రీమ్, మన కోరిక, మనకు కావాల్సినట్టు చేసుకోవాలి. తర్వాత ముఖ్యమైనది అన్నిటికంటే టైం, ఎప్పటి లోపల చేయాలి, ఎప్పటికి చేయాలి అనేది టైం పెట్టుకోవాలి. ఇప్పుడు గోల్ కొట్టడానికి వెళ్తాం, మేము 45 నిమిషాలు గంటన్నర మ్యాచ్ ఉంటుంది, కానీ ఎన్ని గోల్స్ అవుతాయి అంటే ప్రతిసారి అడ్డంకులు వస్తున్నప్పుడు మనం దాటుకుంటూ వెళ్తూ ఉంటాం, ముందరికి వెళ్తాం, మన ప్రయత్నం చేస్తాం, తగలకపోతే మళ్ళీ వస్తాం, మళ్ళా ప్రయత్నం చేస్తాం. అంటే ఏంటి, గోల్ ఉంది అనుకున్న టైంకి మనకు టైం లోపల కొట్టాలి. ఈ లోపల మనము కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటాం. అడ్డంకులు బట్టి మనకి ఏ అడ్డంకులు ఉన్నా రాసుకుని, మనలో ఏ మార్పులు తీసుకోవాలని రాసుకుని అప్పుడు మనం రాస్తాం.
అప్పుడు చెప్తాం, అప్పుడు మన గేమ్ మొదలవుతుంది. సో మొట్టమొదటిది గోల్ సెట్టింగ్ అంటే మన లక్ష్యాన్ని నిర్ధారించుకుని క్లిస్టర్ క్లియర్గా సాధించగలిగేది, మన సొంతమైనది, మనకు కావలసింది, ఈ టైంలో అవ్వాల్సింది, ఎప్పటికల్లా అయిపోవాలన్నది. ఆ తరువాత ముఖ్యమైనది ఈ గోల్ అన్నది మన ఏకైక లక్ష్యంగా ఉండాలి. జీవితం అంటే గోలే కాదనుకోండి, గోల్ అంటే పెద్దది కూడా కాదు. దీంట్లో కూడా 3-4 ఉంటాయి. లాంగ్ టర్మ్ గోల్ చాలా కాలం, షార్ట్ టర్మ్ గోల్ చిన్నది, ఇమ్మీడియట్ గోల్స్ 3 రకాలు ఉన్నాయి. ఈ మూడింటి గురించి ఎలా సాధించాలి అన్నది మళ్ళీ మాట్లాడదాం. నమస్కారం.